సైంటిఫిక్ జ్యోతిష్యులు ప్రముఖ చంద్రశేఖర్ గారి స్టూడియోలో మనం ఉన్నాము. మనతో పాటు కరీంనగర్కు చెందిన రాజరాజేశ్వరి లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు మరియు రాష్ట్రపతి అవార్డు గ్రహీత భూకంటి సంపత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడకు ఎలాంటి అద్భుతాలు జరిగినాయి, శాస్త్రి గారి దగ్గరికి రావడంతో ఎలాంటి ఉపయోగాలు అన్నో వారిని అడిగాం, వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం అండి. మేడం, మీరు శాస్త్రి గారి దగ్గరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ముందుకు వచ్చారు? నేను శాస్త్రి గారి దగ్గరికి ఒక 1 year కింద శాస్త్రి గారు నాకు పరిచయం అయిందండి. అప్పుడు నాకు కాళ్ళ నొప్పులు ఉండే. నిజానికి నేను ఒక సైన్స్ టీచర్నే, ఇలాంటివి నమ్మను, కానీ ప్రాక్టికల్గా నాకే నేను బాగా అవడం అయింది. అయితే వారు వచ్చినప్పుడు నేను చెప్పకుండానే నా హెల్త్ సమస్యలు, తర్వాత గ్రహాలకు సంబంధించిన సమస్యలు స్కానర్ ద్వారా సెలెక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న ఏదైతే అనారోగ్య అంశాలు ఉన్నాయో, తర్వాత గ్రహాలు ఏవైతే లోపం ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి వారి దగ్గర కొన్ని స్టోన్స్ ఉంటాయండి. ఆ స్టోన్స్ ద్వారా నాకు పెట్టి మళ్ళీ అప్పుడే రెమెడీ చూపించడం జరిగింది. ఫస్ట్ డే నేను ఏమనుకున్నా అంటే మామూలుగా మూఢనమ్మకాలు అనుకున్నా, కానీ నాకు ఎప్పుడైతే వారు ఆ స్టోన్ చేయించుకొని పెట్టుకున్నానో ఇమీడియట్ నాకు కాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి. తగ్గిపోయిన తర్వాత నేను సాధారణంగా ఏంటంటే ఏదైతే ఒక నా పరిధిలో ఉంచుకోకుండా నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఉండాలని ఒక ఆలోచిస్తాను. ఆ సందర్భంలో చాలామంది, మాది పెద్ద ఫ్యామిలీ అండి, చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి చూపెట్టడం జరిగింది. వారికి కూడా తగ్గిపోయినాయండి. మా రిలేటివ్లో ఒక అతనికి జస్ట్ మొన్ననే క్యాన్సర్ ఐడెంటిఫై అయింది. జస్ట్ ఇప్పుడే మొన్ననే అనగానే వారికి మన చంద్రశేఖర్ గారి అడ్రస్ అంటే చెప్పడం జరిగింది. శాస్త్రి గారి గురించి చెప్పి ఇవి మనం ఎన్ని మందులు వాడినా కూడా ఈ స్టోన్స్తోని చాలా పాజిటివ్ వైస్ తర్వాత తగ్గిపోతుంది, ఒకసారి చూపించుకోమంటే వారి ఇంటికి పోయారు శాస్త్రి గారు. అన్ని చూసి వారికి చూసినప్పుడు ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నారు. పరిహారం చేసుకున్న ఎన్ని రోజుల్లో మీకు రిజల్ట్? అది దాదాపు ఇప్పుడు వారికి ఒక 1 నెల రోజులు అయింది. ఆ 1 నెల రోజులు అయిన తర్వాత ఆయన చాలా యాక్టివ్ అయింది. అసలు ఎంత నీరసం అంటే అంత నర్వస్ ఉండే అతను చాలా, ఇప్పుడే నేను వాళ్ళ ఇంటి నుండి వస్తున్నా, చాలా యాక్టివ్ అయిండు. అట్లా చాలా మందికి చెప్పానండి నేను. వారందరూ కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంట్లో కూడా చూసారా మరి? మీ ఇంట్లో, మా ఇంట్లో కూడా శాస్త్రి గారు చూశారు. చూస్తే మాకు కూడా కొన్ని హెల్త్ భూగర్భ దోషాలు ఉన్నాయి. ఆ దోషాలను అప్పటికప్పుడే రిమూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు నాకు ఇంట్లోకి వెళ్ళినప్పుడు నేను నిజంగా చెప్తున్నా, అంటే ఏంటంటే ఒక సైన్స్ టీచరు నిజంగా నమ్మరు. ప్రాక్టికల్ గా మా ఇంటిల్లే జరిగింది కాబట్టి నేను జరుగుతుంది. నాకు ఇప్పుడు మా ఇంట్లోకి వెళ్ళగానే చాలా పాజిటివ్ వేస్, అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒకటి, ఇంకొకటి రెడ్ సాప్స్ అనేది నేను చెప్తుంటే ఏంటి అయ్యగారు ఈ రెడ్ సాప్స్ అంటారు, ఎల్లో సాప్స్ అంటారు, నాకు అసలు కొంచెం అనిపించింది. కానీ ఎప్పుడైతే వారు రెమెడీ చేసిండ్రో అక్కడ కూర్చునే అంతకుముందు రెమెడీ చేయనప్పుడు నాకు కాళ్ళ నొప్పులు, రెమెడీ చేసిన తర్వాత అక్కడ కాళ్ళ నొప్పులు వస్తాయి. అది నాకు చాలా మిరాకిల్ అనిపించింది అండి. అది నా నిజంగా చెప్తున్నా, అది ప్రాక్టికల్ గా నేను మీరు ఎంత మందికి రికమెండ్ చేయగలరు? నేను దాదాపు ఇప్పుడు అయ్యగారికి కూడా తెలుసు, చాలా మందికి రికమెండ్ చేసిన. ఇప్పుడు కూడా మా మరిది కొడుకు ఆ బాబుకు కూడా చాలా నొప్పులు ఉన్నాయంటే నాకు ఇక్కడ తీసుకురావాలనిపించింది, అందుకే ఇప్పుడు తీసుకుని. ఈ రోజుల్లో కూడా పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా నయం కాని ప్రాబ్లమ్స్ లో ఉంటున్న ప్రాబ్లమ్స్ లో కూడా ఈ రెమెడీస్ ద్వారా పంతులు గారు అంటే నయం చేస్తున్నారు. దీన్ని మీరు ఏ కోణంలో చూస్తారు? అంటే ఏదైనప్పటికీ, ఎంత సైన్స్ డెవలప్ అయినప్పటికీ కూడా మన చాలా గ్రహాల యొక్క శక్తి కానీ ఇవి ఉన్నాయండి. ఎందుకంటే మనం దాన్ని తీసివేయడానికి అది లేదు కాబట్టి కంపల్సరీ ఒక శక్తులు అనేటివి ఉంటాయి. వీటిని మనం రెమెడీ వేసుకున్నట్టయితే తగ్గిపోతుంది. ఇప్పుడు మనం మందులు వాడినట్టయితే చాలా మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది.
అవి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇవి పోతున్నాయంటే ప్రాక్టికల్ గా చూడండి, మనం ప్రాక్టికల్ గా చూసినాకనే దీన్ని అది చేసినాం కాబట్టి ఇది చాలా మంచిదని మాత్రం నేను మెసేజ్ ఇవ్వగలుగుతానండి. మన మన శరీర భాగాల్లో ఏం జరుగుతుంది అనేది కూడా డాక్టర్ కూడా తెలియదు. కాకపోతే ఆయన చదువుకున్న నాలెడ్జ్ని బట్టి వారు ఏ మంది ఏదైతే ప్రాక్టికల్ గా అవన్నీ నిరూపించిన తర్వాతనే తీసుకొస్తారు. కానీ మన బాడీలో జరిగే కొన్ని సంఘటనలను మనం వాళ్ళు 100% ప్రూవ్ చేయలేరండి. కొన్ని వాళ్ళు మనం చెప్పిన ఏవైతే ఉంటుందో వాళ్ళకి బయటపడుతుందో దానికి మాత్రమే మళ్ళీ చేయగలుగుతారు. అది చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఒక మందు లేకుండా తక్కువ అవడం అంటే చాలా గ్రేట్ అండి. ఇక్కడ కూడా హైదరాబాద్ లో కూడా కొంతమంది డాక్టర్స్ ఫోన్ చేస్తున్నారు, అదే మిరాకిల్ అనిపిస్తుంది. అదే డాక్టర్స్ నయం చేయలేదు, ఈ రెమెడీ ద్వారా ఎలా నయం అవుతుంది అనేది ఒక క్వశ్చన్. అవునండి, ఇది ఇప్పుడు ఫస్ట్ శాస్త్రి గారు పరిచయం కానప్పుడు, ఇప్పుడు చాలా మంది మనము బ్రాహ్మిన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సమస్యలు చెప్తాం, కానీ అవి మూఢనమ్మకాలుగానే భావిస్తాం. ఎందుకంటే దాంట్లో మనకు కనపడదు, నిజానికి ప్రాక్టికల్ గా మనకు తెలియదు. కానీ ఇక్కడ ప్రాక్టికల్ కాబట్టి నమ్ముతున్నాం. ఏదైనా సైన్స్ అంటేనే ఒక సత్యాన్ని అన్వేషణ చేయడం, ఇక్కడ సత్యం అన్వేషణ జరుగుతుంది కాబట్టి ఇది నమ్మవలసిందే అండి. చాలా మానవుడు ఇప్పుడు ఏదైనా మనకు పాజిటివ్ ఆలోచనలు ఎప్పుడైతే బాడీలోకి వస్తాయో అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతామండి. ఇంకా దీంతో అనుకోవచ్చు, మనం పాజిటివ్గా మనం ఆరోగ్యంగా అవుతున్నాము అనే ఒక భావన కూడా మన మైండ్లో ఉన్నప్పుడు మనం తప్పకుండా ఆరోగ్యంగా ఉంటామండి. అది కూడా మనకు పనిచేస్తుంది. మన మైండ్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది, అట్లా అది పనిచేస్తుంది. ఈ స్టోన్ మరి చాలా ఎఫెక్టివ్గా మన బాడీని అంటిపెట్టుకుని ఉంటుంది కాబట్టి దాంట్లో శక్తి ప్రసరణ జరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది, జరుగుతుంది అని. ఇప్పటి వరకు మొత్తం ఆరోగ్యపరంగా అంటే పంతులు గారి దగ్గర వచ్చినట్టు ఆ రెమెడీ వాడిన తర్వాత ఇప్పటి వరకు ఆరోగ్యపరంగా మీరు హ్యాపీగా ఉందండి. ఇంకొకటి ఏంటంటే మనం వేరే చూపించుకున్నప్పుడు వాస్తు చూపించుకుంటే ఏం చేస్తారంటే ఇది చేయాలి, అది చేయాలి, లేకుంటే చేంజ్ చేయాలి అని ఎన్నో ఖర్చులు మనకు చెప్తుంటారు. అయినా మనం మూఢనమ్మకంతో మనం బాగుండాలని ఎన్నో చేంజ్ చేసినప్పటికీ ఏం మార్పులు అంటుంది. కానీ ఏది అంటే ఏది తీసేయకుండా, అంటే డబ్బు ఖర్చు కాకుండా రెమెడీ చేయడం అయితే చాలా ఆనందంగా పాజిటివ్ వేస్తోని హ్యాపీగా ఉండొచ్చు అనేది అయితే నాకు అనిపించిందండి. అంటే చివరిసారిగా అంటే శాస్త్రి గారి గురించి మీరు ఏం చెప్పగలుగుతున్నారు ఒకసారి ప్రేక్షకులకు చెప్పండి. నేను నిజానికి గౌరవ మన చంద్రశేఖర్ శాస్త్రి గారికి చాలా అభినందనలు తెలియజేయాలి, ఎందుకంటే కృతజ్ఞతలు తెలియజేయాలి. ఈ రోజుల్లో మనం ఎన్ని మందులు వాడినప్పటికీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ తోని ఇంకొక రోగం తయారవుతుంది బాడీలో. మరి అలాంటి సందర్భంలో వారు ఈ స్కానర్ ద్వారా మనకు గుర్తించి దానికి రెమెడీ చేయడం అనేది చాలా నమ్మదగిందండి. ఇది చాలా మందికి ప్రచారం అవుతలేదు. నేను ఎందుకంటే అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకున్న ఒక వ్యక్తిని, వారు అందరు బాగుండాలని ఒక మంచి యజ్ఞం లాగా ప్రవేశపెట్టి అందరినీ ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్న అందరు కూడా ముందుకు వచ్చి ఇది అనుసరించి చేసుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమాచారాన్ని కేటాయించి మీ చెప్పినందుకు. ఇవాల్టి గెస్ట్ సంపత్ కుమారి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో రోజు మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. నమస్తే. రీసెంట్గా మా ఇంటి కుటుంబ సభ్యులకు ముగ్గురికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మా చెల్లె అమెరికాలో ఉంటుంది, ఆమెకు వేలు ఒకటి నర్వ్స్ ప్రాబ్లంలో ఇట్లా ఉండేది, ఇట్లనే. తర్వాత ఎప్పుడైతే ఉంగరం పెట్టారో అది మామూలు అయిపోయింది ఇక్కడ, అదొకటి. తర్వాత ఈ మెడల నొప్పులు అవి కూడా ఉండే, అవి కూడా ఆమె రిలాక్స్ అయింది ఆ విషయంలో మాత్రం. తర్వాత మా అమ్మాయికి కాలు ఉబ్బింది చాలా, ఆమెకు మందులు వాడితే కూడా తగ్గలేదు. ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చి స్కానర్ ద్వారా గుర్తించి నొప్పి వారే ఫస్ట్ చెప్పారు, మీకు కాలు నొప్పి ఉంది అని అయ్యగారు చెప్పారు, కాలు నొప్పి ఉందని. తర్వాత దానికి రెమెడీ చేయగానే ఉంగరం పెట్టిన తర్వాత మొత్తం కాలు నొప్పి తగ్గిపోయిందండి. ఫస్ట్ డాక్టర్ గారు అసలు మందులు వాడినాక మళ్ళీ మామూలుగా వాపులు వచ్చినాయి.
ఎప్పుడైతే ఈ స్టోన్ పెట్టినామో మామూలు అయిపోయింది అదొకటి. తర్వాత ఇంకొక మా అన్నయ్య అంటే కోడలు, ఆమెకు సైనస్ ప్రాబ్లం ఉండే. ఆ ప్రాబ్లం కూడా ఆమెకు ఉంగరం పెట్టుకున్న తర్వాత నెల రోజుల్లో తగ్గిపోయిందండి. ఇవి మా ఇంట్లోనే జరిగిన సంఘటనలు నేను చెప్తున్నా. ఇంకా ఇట్లా చాలామందికి జరిగింది. ఆరోగ్యంగా చాలామంది బాగైనరు. చెప్పడానికి ఎంతైనా ఉన్నది, కానీ అందరూ కూడా చూపించుకొని మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.